తిరుపతి తొక్కిసలాట ఘటనలో సారీ చెప్పే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం వల్లే 6 ప్రాణాలు పోయాయని, దీనికి బాధితులు ఎవరంటూ నిలదీస్తున్నారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టించాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక పాయిచేత దీక్ష నువ్వు దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి పాయిచేత దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణనే ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు ఇది దీక్ష? ఎందుకు జరిగింది ఇది? ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు, లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా కరెక్ట్ కాదు కదా. అవును, టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక రకంగాను, అంటే డిప్యూటీ సీఎం గారు ఒక రకంగాను, సీఎం గారు ఒక రకంగాను మాట్లాడారు. అంటే ఇద్దరికి వేరు వేరు ఏజెండాలు ఉన్నాయి అనుకోవాలి మనం ఈ విషయంలో. నేను చెప్పాను కదా ఇందాక, క్రైమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది. చంద్రబాబు నాయుడు గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, జేఈఓ గారు, ఈ నలుగురు కలిసి వండుతున్నారు, నేరాలు వండుతున్నారు. అలాంటి ప్రయత్నం చేసే పెద్ద క్రిమినల్ ముఠా మీద ముఠా సభ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారంటే ఎట్లా నమ్ముతాం? ప్రజల సేఫ్టీకి సంబంధించి మేము బాధ్యత వహిస్తాం. క్షమాపణ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చేస్తాయా? రేపు పొద్దు నుంచి మేము అనుకోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా మాటల వరకే తప్ప చేతలు ఉండవు అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు సీజ్ ద షిప్ అంటే ఇక్కడేమో కలెక్టర్ గారు బాగానే ఉన్నాయని చెప్పి ఇటువైపు వైజాగ్ నుంచో పక్క నుంచి షిప్లు పంపిస్తారు, అటువైపు నుంచో ఇది కూడా సీజ్ ద